దేవుడు వందనాలు చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ శుభవందనాలు. ఈ రోజు నా వాక్కు పరిచయం దేవుడు ఇచ్చిన సమయం బట్టి ఎంతగానో స్థుతులు చేయకుండా దేవుడు ఎంతగానో వాళ్ళు విలువగా వాడుకుంటున్నాడు. ఈ 40 దినాలు ఎన్ని శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాస్తున్నటువంటి ఆ దేవాది దేవుడికి స్థుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజున కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేద్దాం. మొన్న దినాలు గట్టి ఆలోచన చేస్తే ప్రార్థన గురించి నేర్చుకున్నాం, ఉపవాసం ఎలా చేయాలో నేర్చుకున్నాం. అలానే ఒక స్త్రీ, కానాను స్త్రీ ఎందుకు బాధపడిందో కొన్ని విషయాలు మొన్న దినాలు నేర్చుకున్నాం. ఈ రోజు మరొక స్త్రీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, యెషయా గ్రంథం దగ్గర 19వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం చివరి భాగంలో చదువుదాం. ప్రియులారా, అక్కడ కాదు, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించుము. దేవుని నామమునకు స్తోత్రం గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట కనబడుతుంది. ఏంటంటే మీరు అనగా మనము అనేకమైన సార్లు ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం. ఆశీర్వాదాలు అనగా మేలు, దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసే ప్రవచనమైన కార్యాలన్నీ ఆశ్చర్యాలు మనం అంటున్నాం. ప్రియులారా, ఈ ఆశ్చర్యాలు కావాలన్నా, ఆశీర్వాదాలు కావాలన్నా దేని ద్వారా వస్తుందంటే మన లోబడి ద్వారా వస్తుందని కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ రోజున ఒక స్త్రీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ స్త్రీ జీవితంలో ఏం జరిగిందంటే ఆశీర్వాదం పొందుకుంటారని చెప్తున్నప్పుడు కానీ ఆమె జీవితంలో ఒక లోటు కొంత ఏంటంటే బాధపడుతుంది, సమస్య పొందుతుంది. కానీ ఆ సమస్య తీర్చేవాడు ఎవరంటే నా దేవుడు ఒక్కడిని. దేవుడి సన్నిధికి వచ్చింది. దేవుడు నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఈ వచనంలో ఏం చెప్పాడంటే మీరు ఆశీర్వాదాలు పొందుదురు అని అక్కడ రాయబడింది. మళ్ళా నేను ఆశీర్వాదాలు పంపిస్తానని దేవుడు ఇక్కడ యెషయా ప్రవచనం ద్వారా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ మాటలో మనకు కనిపిస్తే మన జీవితంలో మన సమస్యలు ఉన్నా కానీ మనకి ఆశీర్వాదం కావాలని, మేలులు ఆశీర్వాదం కావాలని, దుఃఖము కావాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకుంటారు? మానవాదులుగా ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే ఆశీర్వాదం కావాలి. నేను ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలి, ఉన్నతమైన పదవిలో ఉండాలని ఆశపడతారు. కానీ అది ఆశ తీర్చేవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ఒక వ్యక్తి కొరకు జ్ఞాపకం చేద్దాం. ఆ వ్యక్తి పేరు ఏంటంటే హన్న జీవితంలో ఏం జరిగింది? హన్న జీవితంలో ఆమె ఒక సమస్య పొందింది. ఆ సమస్య ఏంటంటే బాధపడుతుంది. ఆ బాధ ఎందుకు వచ్చింది? హన్న విషయంలో ఆమె ఎందుకు దుఃఖపడుతుంది? ఆమె ఎందుకు లోటుగా ఉంది? కొన్ని విషయాలు మొదటి సమూయేలు గ్రంథము తెలుగుదరం, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట కనబడుతుంది. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. ప్రియులారా, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? మొదటిది నీవు భోజనము మానుడయ్యాల. రెండోది నీకు మనోవిచారం ఎందుకు? మూడోది కలిగినది 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుతూ వచ్చాను. ఇక్కడ అన్న తన భర్త చెప్తున్నాడు. ఏమనంటే ఎందుకు బాధపడుతున్నావని మొదటి వచనంలో గమనిస్తున్నా. ప్రియులారా, ఈ రోజున మానవ మాత్రులు బాధ లేని వారు ఎవరైనా చేతులెత్తండి. ఎవరు లేరు. నీకు ఒక బాధ ఉంది, నాకు ఒక బాధ ఉంది. ఈనాటి కాలంలో మోకాల బాధలని కొంతమందికి, ఏదో రకరకాలమైన జబ్బులు వచ్చిన బాధలు, రకరకాల వ్యాధులు వచ్చిన బాధలు, ఈనాటి కాలంలో కరోనా వచ్చిందని బాధలతో కూడా మనం అనుభవిస్తున్నాం. పిల్లరా, ఈ రోజున అన్న జీవితంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటో మనము తొందరగా నేర్చుకోబోతున్నాం. పిల్లరా, రెండో మాటలో ఎందుకు ఉంటుంది? రెండో మాటలో ఏం కనిపిస్తుందంటే ఆమె భోజనము ఏం మానివేసింది. భోజనం ఏం చేసింది?
మానేసింది. చూడండి, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక దుఃఖం వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే భోజనమైన ఆ పరిస్థితుల్లో అన్నీ మర్చిపోయి ఆ దుఃఖపడతాం కదా. అన్న జీవితంలో ఏం జరిగిందంటే తనకు కూడా దుఃఖము వచ్చింది, బాధ పొందింది. తన భర్త చెప్తున్నాడు, ఏమి చెప్తున్నట్టే ఆ భోజనం ఎందుకు మానేస్తామని అంటే ఆమె బాధతో ఉంది. ఈరోజు నా బాధలు ఎవరికైనా లేవంటే ఒక్కరూ లేరు. ఎవరికైనా సమస్య వచ్చిందంటే, ఒక బాధ వచ్చిందంటే ఎవ్వరు లేరు. నా జీవితంలో కూడా జరిగిన ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, సమస్య వచ్చిందంటే చాలు, ఏమన్నా తెలియని బాధ వస్తే చాలు, నేను ఏం చేస్తానంటే ఆ భోజనం తిన్నాను మానేస్తాను, కానీ ఆ బాధను అనుభవిస్తాను. వీళ్ళరా ఆ రోజు ఎంతమంది అడుగుతారు, భోజనం అంటారు, కానీ ఆ బాధ ఉన్నప్పుడు ఏమీ చేయలేవు. పరిస్థితులు పని చేసుకోవాలంటే చేయలేవు. ఏదో కష్టపడాలంటే కష్టపడలేవు. ఒక బాధ వచ్చిందంటే ఆ బాధ తీరే వరకు మనం ఏం చేస్తాం, దుఃఖపడతాం. అన్న జీవితంలో కూడా ఏం జరిగింది, దుఃఖపడింది, శోధన పొందింది. కానీ కింద వచ్చిన ఏమంటున్నాడంటే, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అక్కడ కనిపిస్తుంది. 10 మంది కుమారుల కంటే నేను విశేష వారిని కానా అని చెబుతున్నాను. చూడండి, మన భర్తలు చాలా మందికి, ఎంతో మంది వేలాది కంటే అవి అక్కడ రావు, కానీ భర్త ఉంటే ఏంటి మనకు సంతోషం. ఈరోజు నా అన్న జీవితంలో కూడా ఏం చెప్తున్నానంటే, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు భోజనం మానేస్తున్నావు, నువ్వెందుకు ఇలాగా పరిస్థితులు మారుతున్నాయని బాధపడడం కంటే నీకు నేను తోడుకున్నాను కదా, అది గమనించలేకపోతున్నామని అన్న తన భర్త చెబుతున్నాడు. అన్నతో చెబితే అన్న మాత్రం ఏం చేసిందంటే బాధపడుతూనే ఉంది. ఎందుకు బాధపడుతుంది, ఎందుకు సమస్య పొందుతుందో 9వ వచనంలో కనబడుతుంది. 9వ వచనం చదువుతారు. వారు షీలోకులో అన్నపానము పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏది మందిర స్తంభము దగ్గర ఆసనము మీద కూర్చుని ఉండగా చాలు. ప్రియులారా, ఇక్కడ అన్న జీవితంలో ఒక సన్నిధిలో కూర్చిన మాట మనకు ఇక్కడ కనబడుతుంది. ఆమె ఎందుకు భోజనం చేస్తున్నదండి, తన భర్త అడిగినా కానీ ఏమి జవాబు ఇవ్వలేదు. ఈ రోజున బాధలు ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేయండి, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు సమస్య పొందుతున్నావు, దేవుడు ఏం కార్యం చేయలేదండి. జవాబు చెప్పాలంటే ఎవరు చెప్పలేరు. ఆ బాధలో నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేవు. కానీ ఆ బాధను తెలుసుకున్నాడు ఎవరంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈ 9వ వచనంలో ఏం కనబడుతుందంటే, ఆమె బాధపడ్డది, భోజనం మానివేసింది. ఆ మానివేసిన కానీ ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఏమి చేసింది, కూర్చుని బాధపడుతుంది. ఈరోజు నాకు చాలా మంది విశేషాలు ఏంటంటే, ఒక సమస్య వచ్చిందంటే, ఒక ఇబ్బంది వచ్చిందంటే, ఒక లోటు వచ్చిందంటే ఇంటిలో కూర్చుని ఏంటంటే మందిరంలో ఏడిస్తే దేవుడు మీ ప్రార్థనలని ఆలకిస్తాడు. ఈరోజు నాకు అన్న చేసిన మంచి పని ఏంటో తెలుసా, తన బాధపడ్డది. ఆ రోజు ఎలాగే భోజనం అనుకోండి ఏదో జరిగిననుకుంటా, జరిగినప్పుడు ఏం జరిగిందంటే అన్న భోజనం మానేసింది. ఎందుకు తెలుసా, తనకున్న ఒక బాధ ఉంది. ఆ బాధ పోవాలని, ఆ సమస్య పోవాలని బాధపడుతుంది. ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, అందరూ భోజనం చేస్తున్నారు. తన భర్త వచ్చి అడుగుతున్నాడు, ఏమే భోజనం చేయంటే, కానీ భోజనం చేయడం మనసు రావట్లేదు, బాధపడుతుంది, దుఃఖం ఉంది, శోధనలో గురైపోతుంది. బాధపడినా కానీ ఆమె మాత్రము మౌనంగా ఉంది. చూడండి, మన జీవితంలో కూడా ఒక సమస్య వచ్చిందంటే మౌనం అయిపోతాం. ఒక పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటాయి. నా జీవితంలో కూడా ఏం చెప్తానంటే, పిల్లరా, ఏదైనా ఒక వ్యక్తి తిడుతున్నా కానీ, ఒక వ్యక్తి ఏమైనా మాట్లాడుతున్నా కానీ నాకు ఇష్టం లేకపోయినా, నాకు ఇష్టం లేకపోతే నేను ఏం చేస్తానంటే, నా స్వభావం ఏంటంటే మౌనంగా ఉన్న నా మంచి స్వభావం అన్నమాట. ఎంత తిట్టుకుంటానో తిట్టుకోండి, అంత అయిపోయిన తర్వాత నీతో నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడి ప్రారంభిస్తాను. ఎందుకు తెలుసా, మౌనం అనేది మంచి లక్ష్యం. ఎందుకంటే ఆమె ఏమి చెప్తున్నాడో
తిడుతున్నప్పుడు మధ్యలో ఏమవుతుందంటే అతనికి జ్ఞానోదయం అవుతుంది. ఏమవుతుంది? జ్ఞానోదయం అవుతుంది. ఈ రోజున ఎందుకు తిట్టాను రా బాబు, ఆమె బిడ్డను ఎందుకు తిట్టాను, ఆమెను ఎందుకు శోధించాను, ఆమెను ఎందుకు దుఃఖపరచానని ఒకనొక తీర్పులోకి రాబడుతుంది. వాళ్ళేం పొందుతానంటే కన్నీరు కారుస్తాను నీ కొరకు. ఈ రోజున అన్న జీవితంలో కూడా కన్నీరు కారుస్తుంది, బాధపడుతుంది, దుఃఖపడుతుంది. కానీ ఆ సన్నిధిలోకి వెళ్ళి ఆ స్థలంలో ఏం చేసింది? కూర్చుంది. కూర్చుని ఎందుకు ఏం చేస్తుందో 10వ వచనంలో ఎందుకు దుఃఖపడిందో 10వ వచనం ఉంది ప్రియులరా. 10వ వచనం ప్రియులరా, బహు దుఃఖరాత్రులై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచారు ప్రియులరా. ఇక్కడ 10వ వచనం ఏం కనబడుతుందంటే బహుగా దుఃఖపడుతుంది, శోధన పొందింది. కానీ అది ఎక్కడ ఏడ్చిందంటే యెహోవా మందిరంలో ప్రార్థన చేయగా ఆమె బాధ, బహు బాధ ఎక్కువైంది. ఎందుకు తెలుసా? ఇంటిలో ఏమవుతుందంటే ఫలానా వారు నిన్నేనా అంటే కానీ ఇంటిలో కూర్చుని ఏంటో తెలిస్తే 2 మాటలు నేను తిడతారు. కానీ దేవుడు మందిలో పద్ధతి నేనేం అవుతుందంటే మందిలో నీకు సమాధానం ఉంటుంది, ఎంతోగానో మనశ్శాంతిని కలిగేస్తుంది. ఎందుకు తెలుసా? అన్న జీవితంలో ఎందుకు మందిరానికి వచ్చింది, ఎందుకు మందిరంలో కూర్చుని ఎందుకు ప్రార్థన చేస్తుంది, ఆమెకున్న సమస్య ఏంటి, ఆమెకున్న ఇబ్బంది ఏంటి, ఆమెకున్న లోటు ఏంటి గమనించినట్లయితే ఒక్కనొక విషయం కొరకు ప్రార్థన చేస్తుంది. ఈ రోజున ఒక విషయం కొరకు నువ్వు కూడా ప్రార్థన చేయొచ్చు. నీ 40 రోజుల ఉపవాసం నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు కార్యం చేయాలి, నాకు దేవుడు మేలు చేయాలి, ఎంతగానో ఆశ ఉంటుంది. కానీ అవి అడిగే ఆశ అప్పుడు వేయించాలంటే ప్రతిరోజు వేయించాలి అన్నలాగా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. బహు దుఃఖం పడుతుంది, బహు వ్యాధులు పడుతుంది. అది వ్యాధిని ఎవరు ఆలకిస్తారంటే దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు నా మనుషులు నిన్ను ఏడుస్తున్నారు కానీ ఏడవండి గట్టిగా అంటారు. కానీ దేవుడు నీ కన్నిటిని చూసి ఏం చేస్తాడంటే త్వరలో సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు అన్న జీవితంలో ఎప్పుడు సంతోషం వచ్చింది, అన్న జీవితంలో ఎప్పుడు మేలు వచ్చింది, ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుతుంది అన్న జీవితంలో అని గమనించినట్లయితే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే తన జీవితంలో ఆశీర్వాదాలు లేవు. దేవుడు ఆశీర్వాదం పంపిస్తా అన్నాడు కదా, మేలును పంపిస్తానని అన్నాడు కదా. ఎక్కడ ఉంది నాకు మేలులు, ఎక్కడ ఉంది నాకు సమాధానం, ఎక్కడ ఉంది నాకు శాంతి అని బాధపడుతూ ఉంది. కానీ ఆ బాధను మాత్రం ఎక్కడ చెప్పిందంటే దేవుడి మందిరంలో చెప్పింది. ఆ దేవుడి మందిరంలో చెప్పిన తర్వాత 11వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలునైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలునైనా నాకు మగ బిడ్డను దయచేయము. దయచేసిన ఎడల వానికి సమరపు కత్తి ఎన్నటికి రానియక నా బ్రతుకు దినములు అన్నిటను నేను వారిని యెహోవాకు మీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండెను. ఏది? ఆయన నోరు కనిపెట్టుచుండగా. చాలు ప్రియులారా, ఇక్కడ అన్న జీవితంలో ఏమి కోరుకుంటుందంటే నీ సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసుకో బ్రహ్మ. ఈ రోజున ఒక సేవకురాలకి బాధ ఉందా? ఒక విశ్వాసకే బాధ ఉందా? ఒక సన్నిధిలో ఒక క్రైస్తవ బిడ్డకి ఒక బాధ ఉందంటే లేదు. కానీ ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక బాధ, ఒక సమస్య ఉంది. కానీ ఆలకించేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే. అన్న జీవితంలో తన జీవితంలో ఒక సేవకురాలు, ఆ సేవకురాలైన తనకి ఏమిటి లోటు అంటే బిడ్డ లోటు.
ఈ రోజున బిడ్డ లోటు కాదు, కానీ మీకు బిడ్డ లోటు బదులు ఒక సమస్య ఉంది. ఆ సమస్య కొరకు మీరు ఉపవాసం ఉండి కన్నీరు కాస్తున్నారు. ఎవరైతే ఉపవాసం ఉండి కన్నీరు కాస్తున్నారు కానీ దేవుడు నాకు ఏ ప్రయోజనం ఏమి ఇస్తలేదు, దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తలేదు, మేలు నాకు ఇస్తలేదు, ఎంతగానో ఆశపడుతున్నారు కానీ ఎన్ని రోజులైందో, ఎన్ని నెలలైందో, ఎన్ని సంవత్సరాలైందో కానీ ఏమి ప్రయోజనం లేకుండా అడియాసులైపోతుంది నా జీవితంలో. కానీ ఎప్పుడు ప్రార్థన విడిచిపెట్టలేదు, కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని బాధపడచ్చు. అన్న జీవితంలో కూడా తన సన్నిధిలో కూర్చుని బాధపడ్డారు. మన 10వ వచనంలో ఆమె సన్నిధికి వచ్చి బహు దుఃఖము, బహు వేదన పొందింది అక్కడ కనబడుతుంది. ఇక్కడ మనకి 11వ వచనంలో ఏమవుతుందంటే ఆమె ఒక బహుమానం కొరకు ఆశపడుతుంది. ఏమని అంటే ఆ బహుమానం కన్నా ఇస్తే నేనేం చేస్తానంటే నీ సేవకి అప్పగిస్తానని వాగ్దానం చేసింది. ఏంటి? దేవుడు ఇంకా పుట్టకుండగానే ఒకవేళ నువ్వు నాకు ఇది చేస్తే, ఒకవేళ నువ్వు నాకు ఇలాంటి గొప్ప కార్యం చేస్తే నేనేం చేస్తానంటే నీ కొరకు అది సమర్పిస్తానని ఆమె ముందుగానే ఏం చేసింది? దేవుడికి వాగ్దానం చేసేసింది. ఈ రోజున దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీకంటే ముందుగానే దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఆ దాచిపెట్టింది నీకు ఇవ్వాలంటే చాలా మంది చూడండి, డోర్లు వేస్తుండగానే ఒక 12 డోర్లు ఉన్నాయి. ఒకసారి గమనిద్దాం. తలుపులు 12 తలుపులు ఉన్నాయి. ఎలా వెళ్తే ఒక గది, ఇంకో గది, ఇంకో గది, 12 గదులు ఉన్నాయి, లైన్గా ఉన్నాయి. ఈ లైన్ ఉన్న గదిలో ద్వారా తెలుగుతూ వెళ్ళాలి. ఏం చేయాలి? డోర్లు తీసుకుంటూ 12 గుమ్మాలు దాటి వెళ్ళాలి. అది వెళ్ళాలంటే ముందుగా మన చేతిలో జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండి మనం ఏం చేయాలి? అయ్యో మొదట నేనేం చేయాలి? ఈ తలుపుని నేను దాటాలంటే మొదటగా నాకు శక్తి కావాలి. ఎందుకు? ఎలా శక్తి కావాలంటే తలుపు తినేకి బలము కావాలి, శక్తి కావాలి. ఆ తలుపు తీసిన తర్వాత అడుగు పెట్టడానికి బలము కూడా కావాలి. ఆ బలము దాటిన తర్వాత మనకు గదులు ఉన్నాయి. ఆ గదులు కూడా జ్ఞానంతో అవి తీసి అది దాటాలి. కానీ దేవాన్ని నేనే చేయని చెప్పేసి ముందులో నేను ఏం చేస్తున్నాను అంటే దుఃఖపడిపోతున్నాను. అందరికి వచ్చిన బాధ ఏంటంటే వెళ్ళాలని ఆశపడుతున్నాడు యేసుప్రభు, కానీ మనం మొదట్లోనే ఏం చేస్తున్నాం? ఆగిపోతున్నాం. అందుకే మీ ఆశీర్వాదాలు ఏమవుతున్నాయంటే అడియాశలు అయిపోతున్నాయి. అన్న జీవితం కూడా ఒక సేవకురాలు కాబట్టి ఇచ్చొచ్చు, కానీ దేవుడు ఏం చేశాడంటే కనిపెట్టాడు. ఈరోజు నీ 40 దినాలు దేని కొరకు ఉపవాసం ఉన్నావో అది నాకు తెలియదు, కానీ దేవుడికి నీకు తెలుసు. అది ఎందుకు ఉన్నావో తెలుసు, కానీ నీకు ఎందుకు ఇస్తలేదో జ్ఞాపకం చేసుకుంటే ఈ 12 డోర్లు ఎలాగైతే తలుపులు తీసుకుంటూ వెళ్ళాలో దేవుని కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసి ప్రతిరోజు నువ్వు దేవుళ్ళు గడిపితే ఏమవుతుందంటే నీ దేవుడు ఏవైతే ఆశపడ్డావో ఆశలన్నీ దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదం కింద భావిస్తాడు. దేవుడు ఈ రోజున ఒక సేవకురాల జీవితంలోనే ఏం జరిగిందంటే ఒక శోధన వచ్చింది. ఆమె ఒక మొక్కుబడి చేసుకుంది. దేవుడు ఇవ్వకముందుగానే ఇస్తే నువ్వు కూడా ఏం చేయాలి? ప్రభువా నేను ఈ ఆశ పొందుతున్నాను, ఈ ఆశ నువ్వు తీరుస్తే నేను ఒక మొక్కుబడి చేస్తానని వాగ్దానం చేసుకోండి. చాలా మంది చూడండి మొక్కుబడి ప్రార్థన పెడతారు. ఎందుకు పెడతారు? మొక్కుబడి చేసుకున్నారు. ఎందుకు అంటే దేవా నువ్వు నేను ఈ పని చేస్తున్నాను, ఈ పనిలో నువ్వు నాకు ఆశీర్వాదం పంపిస్తే, మేలును పంపిస్తే నీకు జ్ఞాపకాలు కూడిక నేను పెట్టుకుంటానని చాలా మంది గృహాల్లో ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇదే వచనం. అన్న జీవితంలో కూడా ఆ మొక్కుబడి చేసుకుంది. కానీ మొక్కుబడి చేసుకున్నా కానీ చివరి మాటలో దైవ సేవకుడు ఏం చేస్తాడంటే ఆమెని కనిపెట్టున్నాడు. చాలా మంది చూడండి ఈరోజు నువ్వు చేసే ప్రార్థనలు ఎవరు వింటలేదు అనుకోకండి, పక్క వారు వింటారు. పిల్లరా నువ్వు చేసిన ప్రార్థన యాక్టింగ్ చేసినా కానీ లేదంటే నువ్వు పైకి ఒక బతిలా నువ్వు నటించవచ్చు, కానీ నిన్ను చూసేవారు లోకం ఎంతో ఉంటుంది. కానీ ఆత్మీయంగా చేసే ప్రార్థన ఎవరు ఆలోచిస్తారంటే దేవుడే యేసుక్రీస్తు. అన్న జీవితంలో కూడా ఏం జరుగుతుందంటే ఆమె బహు దుఃఖం పడుతుంది, శోధన పొందుతుంది. కానీ
ఆమె ఏమి చేస్తుందంటే నోరు మెదులుతలేదంట. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆమె మాట ఎవరికి చెప్తుందంటే యేసు ప్రభువుకు చెప్తుంది, తన మనసులో ఉంది, కానీ ఇంకెవరికి చెప్తలేదు. కానీ ఒక ఏలియా వింటున్నారు, కానీ ఆమె పెదాలు చూస్తున్నాడట, ఆమె చిత్రాలు చూసి ఏమేంటి ఇలాగా చేస్తుందని చూస్తున్నారట. చూసినా కానీ ఏమి ప్రయోజనం ఏమి లేదని అనుకున్నానట. ఈ 12వ వచనం చదివితే ఆమె ఎందుకు ఏమి చేస్తుందో కనబడుతుంది. బిడ్డలారా, అన్న తన మనస్సులోనే మొక్కుబడి చేసుకునేను, నొక్కుబడి చుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. మరొక గనుక ఏది ఆమె మధురాలయున్న ప్రముఖుని ఎంతవరకు నీవు మధురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా చాలు. ప్రియులరా, ఇక్కడ ఏం జరుగుతుందంటే చెప్పిన మాటలో హన్నా జీవితంలో ఏం జరుగుతుందంటే ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేసింది ఎవరికి వినిపించిందంటే దేవునికి, తనకి వినిపించిందంట. ఈ సేవకుడు చూస్తున్నాడు. ఏమి చూస్తున్నాడంటే ప్రార్థన చేస్తుందని చూస్తున్నాడు. పడుకుంటుందా, చేస్తుందా ప్రార్థన చూస్తున్నాడు. మాట మాత్రం పెదాలు కలకపోయినా మౌనంగా ఎలా ఉన్నా కానీ ఏం చేస్తున్నా మనమైతే నిద్రలో జారుకుంటాం. మా స్కూల్లో ఒక మాట చెప్తుంది, జాగ్రత్త గమనించండి. ఒకడు బాగా టీచర్ గారు ఏదైతే చెప్తారో పాఠాలు అవి బాగా వినేవాడు. విని ఏం చేసేవాడంటే ఇంకా కళ్ళు మెదిపేవాడు కాదు, అసలు కదిలేవాడే కాదు. ఆ గురువు గారు ఏం చేసేవాడంటే భలే వింటున్నారా, ఈమె బాగా వింటున్నారని చెప్పేసి ఏం చేశారంటే పద్యాలైనా ఏవైతే పాఠం ఏవైతే చెప్తున్నారో చెప్పుకుంటూ పోతున్నారు, కానీ మాకు ఒక గొప్ప కూడా అర్థం కాలేదని ఆడు మాత్రం వెంటనే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే వాడు ఏం చేస్తాడంటే, కొంతమందికి ఒక జబ్బు ఉంటుంది. ఏ జబ్బు తెలుసా? కొళ్ళు తెచ్చుకుని పడుకుపోయే అలవాటు ఉంటుంది. పడుకోరని తెలీదు, వాళ్ళు పడుకుంటారో వింటారో వాళ్ళకి తెలీదు. ఆడేం చేస్తాడు, పడుకుని నిద్రపోతాడంట. ఆ చిన్నతనం నుంచి ఉందంట ఆ జబ్బు. ఆ పడుకోవడం వల్ల గురువు గారు వింటున్నాడు. ఆ తగిన సమయంలో పరీక్ష సమయం వస్తే, ఏరా పాటలు బాగా వింటావు, అన్నీ బాగా చేస్తావు, మరి పరీక్షలు ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి అని అడిగితే అప్పుడు జరిగింది. ఏమండి గురువుగారు, నాకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే పడుకుని పోయే అలవాటు ఉంది. ఎలా తెలుసా? కళ్ళు తెరిచి పడుకునే అలవాటు ఉంది. అందుకనే నేనేం చేస్తానంటే కళ్ళు తెరిచే ఉంటాయి, కానీ నా నిద్ర జల్తూనే ఉంటుంది. అలాగనే ఈ హన్న జీవితంలో కూడా ఏలియా తన జీవితంలో కనిపెడుతున్నాడు. ఈమె ప్రార్థన చేస్తుందా, లేదంటే ఆమె మౌనం నుండి ఏమైనా మత్తురాలుగా ఉందా అని ఆయన ఏలియా గమనిస్తున్నాడు. ఈ రోజున మానవాళి ప్రతి ఒక్కరిని నేను గమనిస్తాను. ఈ రోజున మంచి బట్టలు వేయండి, మంచి వస్త్రాలు కట్టండి, ఎవరు నిన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు అనుకోకండి, కానీ నిన్ను చూసే లోకం అందరు చూస్తారు, కానీ ఆ లోకంకి మంచిగా ఉండాలి నువ్వు. ఈ రోజున అన్న జీవితంలో కూడా మౌనంగా ప్రార్థన చేస్తుంది. దేవుడిని తనకి తెలుసుకుంటే ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఏలియా అనుకున్నాడు, ఈమె మొద్దురాలై ఉందేమో, మొద్దుగా ఉందేమో అని ఆశ అనుకున్నాడు తన జీవితంలో. చాలా మంది చూడండి, మొద్దు అనగా ద్రాక్షరసం. ఆనాటి దినంలో మొద్దు అనేది ఏంటంటే, ఈనాటి దినంలో బ్రాందీ అని, విస్కాయ్ అని ఇలా రకరకాల పేర్లు వచ్చినాయి. కానీ పూర్వదినంలో ఏంటంటే మొద్దు అనేది ఏ పద్ధతి అంటే ద్రాక్షరసం అన్నమాట. ఆ ద్రాక్షరసం దేంతో తయారు చేయబడుతుందంటే అన్ని రకాలతో తయారు చేయబడుతుందంట. అందుకే అది మొద్దు అని పెట్టారట ఆ దినములో.
ఈనాటి జనంలో ఇప్పుడే ఆ రకరకాల పిండిలు అన్ని కలిపితేనే మొద్దు అంటే, ఈనాటి జనంలో చాలా రకాలు కలుపుతున్నాం. మనం అందరం తాగినవన్నీ మనం ఇంకా మొద్దురాలు మేము గమనించండి. కానీ ఇప్పుడు చూస్తే బయట చూస్తే మిక్సింగ్ ఫ్రూట్ అని అంటున్నారు. దాంట్లో ఎన్ని కలుపుతారు? మొత్తం అన్నీ కలుపుతారు. అడ్డుకొండేటి లేదంటే చాలా రకాల కలుపుతారు కదా. ఆ రకరకాలు కలిపి ఇంకెంత మనం ఈయనే ఏమనుకున్నాడు? ఆమె మొద్దురాలై అనుకున్నది. ఆమె ద్రాక్ష రసము తాగి ఆమె మొద్దురాలై అనుకున్నాడు ఏలియా. తన జీవితంలో అనుకున్నట్టే దేవుడు మన ఎంత మొద్దురాలుగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమె జీవితంలో ప్రార్థన చేసేది. ఆమె జీవితంలో ఒక బాధ ఉంది. ఆ బాధ ఒక కుమారుడు కోసము, ఒక బహుమానం కోసము బాధపడ్డది. కానీ దేవుడు ఏం చేస్తుంటే తన బాధని దేవుడు ఏం చేస్తుంటే విన్నాడు ప్రియులరా. ఆ విన్నము ఎక్కడ ద్వారంటే ప్రియులరా 17వ వచనంలో చేరుద్దాం ప్రియులరా. అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవుడితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలనైన నన్ను నీ దృష్టికి కృప నొందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు చాలు ప్రియులరా. ఇక్కడ ఏమి పొందుతానంటే ఆమె జీవితంలో మీరు వెళ్ళండి అని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈ రోజున చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయాణం ఎలా ఉందని గమనించండి. నేను ప్రయాణం చెప్తుందంటే ఆ ప్రయాణం కాదు, మీరు ట్రైన్కి వెళ్ళండి, బస్సులకు, అది కాదు ప్రయాణం అనేది. ఇక్కడ ఈ మాటలో ఆత్మీయ జీవితంలో ఎదుగుట, ఆమె తన జీవితంలో వెళ్ళండి, ఆశీర్వాదాలు పొందండి, మేలు పొందండి అని ఇక్కడ రాయబడి ఉంది బిడ్డరా. ఆ 18వ వచనంలో ఆమె భోజనం చేస్తూ ఉండని గమనించింది. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు నేను ఆశీర్వాదం పంపిస్తాను, మేలు పంపిస్తాను, కాబట్టి నువ్వు కుమారుడు కంచమని వాగ్దానం చేసాడు పిల్లరా. ఆ వాగ్దానం ఎవరు ఇచ్చిందంటే దేవుడు ఇచ్చింది. ఆ వాగ్దానం ఎవరో తెలుసా? సమూయేలు. సమూయేలు గ్రంథం మనం ఎందుకు చదువుతుందంటే తన బాల్యతనం నుంచి ఎందుకు మేలు పొందారంటే ఆమె తల్లి కన్నీరు విడిచింది. ఆమె కన్నీరు విడిచి ఏం పొందిందంటే ఎంతగానో దేవుడికి సమర్పించింది. నా జీవితంలో ఒక సంగతి చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్న పిల్లరా. నా జీవితంలో కూడా ఇటు స్థితిలో ఉన్నానంటే అది దేవుడు ఇచ్చిన కృపే. నా చిన్నతనంలో చూస్తే 9 నెలలు మోసారు కానీ నన్ను తల్లి, కానీ బయట రోజుల్లోకి ఏమైందంటే 21 సంవత్సరాల దేవుడు నన్ను ఎంతగానో శోధన పొందించాడు పిల్లరా. ఆ సమయంలో నేను చూసినట్లయితే ఎంతగానో నా తల్లి బాధపడచ్చు, నా తండ్రి బాధపడచ్చు, నాకు ఇచ్చిన అక్కలు బాధపడచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేసాడు పిల్లరా. ఆ వాగ్దానం ఏం చేసిందంటే నెరవేర్చుకున్నాడు. ఈరోజు నా సమూయేలు తన జీవితంలోనే తన జీవితంలోనే ఒక కుమారుడు పొందుకొని వాగ్దానం చేస్తే ఎలాగైతే వేచుందో నా తల్లి తండ్రి కూడా నా కోసం వేచున్నారు. కాబట్టి దేవుడు ఈ స్థితిలో వచ్చాడు. దేవుడు నాకు ఎంతగానో 4 ఆడబిడ్డలు ఉన్నా కానీ ఒక మగోడు కావాలి నా జీవితంలో. ఆ మగోడు ఈ సేవకు అప్పగిస్తానని వాగ్దానం చేశారు. ఆయనే ఆ సేవలో వాడుకుంటున్నారు వీళ్ళరా. ఈరోజున అన్న జీవితంలో కూడా ఆ సేవ అనుభవము ఆ కుమారుడికి దయచేస్తుంది. ఎందుకు తెలుసా? ఆమె మొక్కుబడి చేస్తుంది. ఆ మొక్కుబడి తన కుమారుడు చెప్పి తనలో పాల్గొన్న పిల్లరా. ఒక మాట చెప్తాను గమనించండి. ఒక స్త్రీ తను ఏం చేసిందంటే పిల్లరా, నేను ముగిస్తున్నాను, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. ఒక స్త్రీ బాగా నటించడం అంటే బాగా ఇష్టం అన్నమాట. నటిస్తుంటే చాలా ఆత్మీయత చూసేదంట. ఒకరోజు అక్కడ జనం అందరూ ఉంటే ఒకరోజు ఏమండి నేను ఒక 6 గంటల వరకు ఇదే స్థలం నేను నిల్చుంటాను, మెదకులో
కథలు. ఏమి చేస్తారంటే మీరే ఇష్టము, ఏమి చేసుకుంటారో చేసుకోండి అని చెప్తే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆమెని బాధపరిచారట. ఎలా బాధపరిచారు విషయం చెప్తాం, జాగ్రత్తగా గమనించండి. ఆమె 6 గంటలంటే పిల్లరా, 6 గంటలంటే చాలా ఎక్కువ ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఆమె ఇంకా నుంచుంది ఇదే పొజిషను. మీరు ఎన్నేడే చేసుకోండి, నేను కథలను చెప్పేసి నిలబడి అలా ఉంది పిల్లరా. చేస్తే చాలామంది అక్కడ ఉన్నవారు అందరూ ఏం చేసేవారంటే పిల్లరా, పువ్వులు అంటే మీకు అందరికి బాగా ఇష్టం కదా, రోజా పువ్వు అంటే బాగా ఇష్టం కదా. ఆ రోజు పువ్వులో చివరి ముళ్ళుని తీసి ఆమె బొగ్గ మీద గుచ్చారంట. గుచ్చినా కానీ ఆమె ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషన్ మారలేదంట. అదే సరైన పొజిషన్ ఉంది, అలాగే ఉంది. గుచ్చేది, కన్నీరు రావట్లేదు, నోరు మెదపలేదు, అలాగే ఉంది. రకరకాల ఖర్చులు తీసుకొచ్చారు. ఇటువైపేమో పదువైన రకరకాల ఆయుధాలు అన్నీ ఉన్నాయి, ఏమేమో కూరగాయలు లాంటివి, అలాగనే పువ్వుల్లో అలా రకరకాలవన్నీ ఇటు చెరిపి వచ్చారు. ఇటు ఆయుధాలు ఉన్నాయి. కానీ ఈ ఆయుధాలన్నీ 6 గంటల వరకు మీరు ఏవైతే చేసుకోండి, కానీ నేను మాత్రం కదలని చెప్పేసింది పిల్లరా. ఇంకేం చేశారంటే అందరూ ఒక్కొక్కటి తీసుకొని ఆమె ఒక గాయపరిచేవారు, ఎంతగానో శోధన పొందించారు. కానీ ఆమె మాత్రం ఏం చేసిందంటే కదలలేదంట. కదలకపోతే ఇంకా 3 గంటలు అయిపోయింది. ఎంతగానో బొగ్గల మీద తల మీద కొట్టేవారంట, రకరకాలుగా చేసేవారంట. ఆమె మాత్రం ఏం చేసిందంటే ఎక్కడున్న స్థలంలోనే అక్కడే ఉండిందట. 3 గంటలు అయిపోయింది, ఇంకా 3 గంటలు ఉంది పిల్లరా. 3 గంటలు ఉంటాయి, ఏవైతే చేసుకోండి చెప్పేసి ఆమెని కత్తి పట్టుకున్నారట. ఆ కత్తి తీసుకుని ఆమె ముఖం మీద ఎలాగా చీరేశారట. కానీ ఆమె మాత్రము ఒక్క అడుగు కూడా కదపలేదంట. కదపపోతే ఈమెకు ఉన్న ఓపికను చూసి అనేక మంది అక్కడ ఉన్న జనము ఒక వేలాది సంఖ్యలో ఉన్నారు. కానీ అలా ఆశ్చర్యపోయారంట. ఇంకొక 2 గంటల సమయం ఉంది. ఆ 2 గంటల సమయంలో ఏం చేసేవారంటే రకరకాల హింసిస్తూ రకరకాల ఏవైతే పోట్లు తినకూడదో అలాంటి శ్రమలు శోధన పొందింది. ఇంకా 6 గంటలు ముగించింది ప్రియరా. ఎందుకు శోధన పొందిందో విషయాలు చెప్తుంటే గమనించండి. 6 గంటలు గతించిపోయింది, 6 గంటలు అయిపోయిన తర్వాత ఆమె సమయము గతించిపోయింది. వెంటనే ఏమున్న స్థలంలో కదిలింది పిల్లల. 6 గంటలు అయిపోయిన తర్వాత కదిలితే అక్కడ ఉన్న జనం అంతా అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఏమ్మా నిన్ను గాయపరిచారు, బొగ్గలతోటి ముళ్ళతోటి గుచ్చారు, ఎంతగానో నిన్ను హింసించారు, ఎంతగా నిన్ను శోధించారు కదా, నువ్వెందుకు ఏమి పొందలేదంటే, కానీ నేను ఒకటి పొందాను, ఏంటంటే బాధపడ్డాను. కానీ ఏమి చేస్తానంటే లోకము ఏమి చేస్తుందంటే ఇలాగ గాయాలు పడుతుంది, కానీ దేవునికి మొరపెడితే వీళ్ళని మారుస్తుందని దేవుడు చెప్పింది. దేవుడు ఆమె ఆ స్త్రీ తన జీవితంలో ఏం పొందిందంటే బాధపడ్డది. ఎప్పుడు బాధపడ్డది? మనసులో బాధపడ్డది. ఎందుకు ఈ లోకము నన్ను ఎంత గాయపరిచిన లోకము అని బాధపడ్డది. ఈరోజు నువ్వు కూడా బాధపడచ్చు. ఈ లోకంలో నిన్ను ఎంతో మందిని గాయపడచ్చు, నిన్ను ఎంతగానో కృంగదీయచ్చు. కానీ ఆ కృంగదీసే లోపు నేనేం చేస్తానంటే దేవుడు నిన్ను ఆశీర్వాదం కింద మారుస్తాడు. దేవుడు హల్లెలూయా. అన్న తన జీవితంలో కుమారుని పొందుకుందో నీ జీవితంలో కూడా నువ్వేవైతే ఉపవాసం నుండి కన్నీరు కాల్చుతున్నావో, ఏవైతే ఫలముగా నువ్వు ఆశ పొందుతున్నావో అవి ఆశలు అడియాసలు కూడా దేవుడు నీకు కార్యంగా దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం లేదా? దేవుడు ఇచ్చిన విలువైన సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల దయగలవా యేసు ప్రభువా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో కొంతసేపు నీ వాక్య లేకుండా నీ జ్ఞానం చేసాం. ప్రభువా, విన్న మాటలు అనేకమైన ఉన్నాయి, కానీ ప్రభా సమయం లేదు కాబట్టి తొందరగా నేర్చుకున్నాం. ప్రభా, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభావ పిల్లలు కూడా ఈ అధ్యయం బాగా చదివితే ప్రభా ఎన్నో మరణాలు ఉన్నాయి. ప్రభా, ఎన్నో ఆశ్చర్యకారాలు ఉన్నాయి. అన్న జీవితంలో ఎలాగైతే బాధపడ్డదో ప్రభా, ఎలాగైతే శోధన పొందుతో ప్రభా, ఆ వచనాలు ఉన్నాయి ప్రభా, అవన్నీ చదివే ప్రభా వారు అర్థం చేసుకునే స్వభావము వారికి దయచేసి నడిపించండి ప్రభా. ఒక స్త్రీ ప్రభు గురించి నేర్చుకున్నాం. ఆ స్త్రీకి 6 గంటల సేపు ఎంతగానో శోధన పొందినా కానీ
ఆమె మాత్రం కదలలేదు ప్రభా. ఎందుకు కదలలేదు? బాధపడదు. లోపల మానవ బ్రతుకులు నుండి ఇంతగా హింసిస్తారని బాధపడ్డది. ఆ బాధ చెప్తే వారు పనులు పుట్టినందుకు వందనాలు స్తోత్రాలు చేసిన ప్రభా. ఈ రోజున విన్న వాక్యాన్ని ప్రభా వ్యర్థంగా పోలిక ప్రభా హృదయంలో నాటుపోయిన సాధ్యత నడిపించండి. ఏలియా తన జీవితంలో అన్న ఆమె మొద్దురాలయ్యిందని చెప్పగా ప్రభా, నిజమే ప్రభా, నీకు ప్రార్థన చేయకపోతే ప్రభా, ఎంతగానో నీకు సమయాన్ని దొంగలిస్తే ప్రభా, ఒక మొద్దురాలు ఉంటేనే మేము ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించండి. ఈ రోజున ప్రభా విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోలిక ప్రభా, నీ వాక్యంపై ధ్యాస పెట్టి ప్రభా ఇంకా మేము నేర్చుకోవడానికి ప్రభా సహాయం దయచేసి నడిపించమంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకమైన తండ్రి, ఆమేన్.